హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ కాంపిటేటివ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీరే ముందుగా పొందొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ యొక్క వీడియో వచ్చేసరికి thumbnail లో చూసుంటారు. కరెంట్ అఫైర్స్ మనం న్యూస్ పేపర్స్ని చదివి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అయితే నాకు చాలా మంది అయితే మెసేజ్లు చేస్తున్నారు. సో నా ఫ్రెండ్స్ కూడా అయితే చాలా మంది అయితే అడిగారు అనమాట, న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి అని. సో వీళ్ళందరికీ కూడా ఒక వీడియో రూపంలో అయితే నేను చెప్దాం అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో న్యూస్ పేపర్ మనం చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్‌ని ఏ విధంగా చదవాలి అనైతే ఈ యొక్క వీడియో అనమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఈ న్యూస్ పేపర్‌లో ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ మనం వదిలేయాలి అనేదైతే మనకి ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు అర్థమవుతాయి. ఇంకా నేనైతే మీకు న్యూస్ పేపర్‌ని అయితే చూపిస్తాను. న్యూస్ పేపర్‌లో మనం ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ మనకు అవసరం లేదు అనైతే నేను మీకు చూపిస్తాను. ఓకేనా? చూడండి, న్యూస్ పేపర్‌ని చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫస్ట్ సాక్షి పేపర్‌ని చూద్దాం. నెక్స్ట్ ఈనాడు పేపర్‌ని అయితే చూద్దాం. కనిపిస్తుంది కదా, సాక్షి. దీన్ని ఫుల్ పేపర్ పెట్టి చూపిస్తాను. నెక్స్ట్ పేజ్. ఫ్యామిలీ అవసరం లేదు. నెక్స్ట్ ఫస్ట్ పేజ్లోనే మ్యాక్సిమం చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ మనకి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయితే మనకి కరెంట్ అఫైర్స్ కంపల్సరీ యూజ్ అవుతాయి. సో దీనికోసం అనేసి కరెంట్ అఫైర్స్ సపరేట్గా మెటీరియల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మెటీరియల్స్తో పాటుగా చూడొచ్చు, ఓపెన్ అయింది చూడండి. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని అయితే నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ సేవా తీర్థలోకి పిఎంఓ. సో ఇక్కడ చూడండి, ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం సంక్రాంతి పండుగ రోజున నూతన భవనంలో సముదాయాలకు మార్చనున్నారనమాట. ఇది ఒకసారి ఈ హెడ్లైన్ చూడండి. వివరాలు 6వ పేజీలో ఉన్నాయి అనమాట. చర్చలకు దిగొచ్చిన ఇరాన్. ఇది మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ 1వ తారీఖున పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు అనమాట నిర్మలా సీతారామన్ గారు. ఇది కూడా మనకి ఒక కరెంట్ అఫైర్. ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్. సరిహద్దులోయ మాదే తమదే అంటూ చైనా ఒక ప్రకటన విడుదల చేసింది అనమాట. ఇది జాగ్రఫీ కరెంట్ అఫైర్స్గా అయితే ఉపయోగపడుతుంది. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్ అయితే ఒకటి ఉంది. పిఎస్ఎల్విసి 62 ప్రయోగం విఫలమైందనమాట. ఇస్రో చేపట్టినటువంటి పిఎస్ఎల్విసి 62 ప్రయోగం అయితే ఫెయిల్ అయింది. సో పిఎస్ఎల్విలోనే 2 ఫెయిల్యూర్స్ అయితే మనం చూసామన్నమాట. సో ఓవరాల్గా రెండు పిఎస్ఎల్విలు అయితే ఫెయిల్ అయినాయి రీసెంట్ టైమ్స్లో. అది కూడా రీసెంట్ టైమ్స్లోనే. సో ఇది కూడా మనకు ఒక కరెంట్ అఫైర్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్. నెక్స్ట్ భారతే ముఖ్యం, అమెరికాతో విడదీయలేని అనుబంధం. సో ఇది కూడా ఇతను వచ్చేసరికి యుఎస్ అంబాసిడర్ టు భారత్ అనమాట. ఇండియా యుఎస్ అంబాసిడర్ టు ఇండియా, యుఎస్ ఎంబసీ. ఓకేనా, అంబాసిడర్. నెక్స్ట్ ఇంకా సో ఈ పేజీలో వచ్చేసరికి ఇవే కరెంట్ అఫైర్స్. ఇంకా మిగిలినంతా స్టేట్ గురించి అయితే ఉంటుంది. సో ఇది సేవా తీర్థలోకి పిఎంఓ, చర్చలకు దిగొచ్చిన ఇరాన్, పార్లమెంట్ 1వ తారీఖు, బడ్జెట్. సో ఇంకా నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోదాం. సో మనకి అనవసరమైన టాపిక్స్ అయితే చాలా ఉంటాయి. సో ఏ న్యూస్ పేపర్లో అయినా కానీ. సో మనకి ఏదైతే అవసరమో అంతవరకు చూసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఈ పేపర్లో కూడా అయితే మనకి కరెంట్ అఫైర్స్ కానీ మ్యాటర్ సంబంధించి అయితే ఏం లేదు. ఈ పేపర్లో కూడా చూద్దాం. ఈ పేపర్లో కూడా అయితే ఏం లేదు. నెక్స్ట్ నేను మీకు ఈనాడు కూడా చూపిస్తాను. అంటే రెండు న్యూస్ పేపర్స్లో కరెంట్ అఫైర్స్ ఏమేమి చదవాలి. ఇది వచ్చేసరికి ఎడిటోరియల్ పేజ్ అనమాట. సో మీకు గ్రూప్ 1 ఇంకా వీటికైతే ఉపయోగపడుతుంది. ఎడిటోరియల్స్ చదివితే ఏమైందంటే మనం ఆన్సర్ రైటింగ్కి వాటికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఎడిటోరియల్స్ గురించి కూడా నేను మీకు ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే కరెంట్ అఫైర్స్ గురించి అయితే నేర్చుకుందాం.
నెక్స్ట్ పతంగుల పండగలో మోదీ మోజ్. జర్మనీ జర్మనీ అతను వచ్చాడనమాట. సో చూడొచ్చు, భారత్ జర్మనీ ఉమ్మడి నిర్ణయం. ఇది వచ్చేసరికి మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ అనమాట. జర్మనీ వైస్ ఛాన్సలర్ వచ్చాడు ఇండియాకి. సో ఇండియా ఇంకా జర్మనీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది ఈ యొక్క కరెంట్ అఫైర్ అనమాట. సో ఇది కూడా చదవాలి. నెక్స్ట్ మోదీకి ట్రంప్ శుభాకాంక్షలు. ఇది కూడా మనకి కరెంట్ అఫైరే. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, సేవా తీర్థులకు పిఎంఓ. యాక్చువల్గా పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ఇంతకుముందు నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్లో ఉంటుంది కదా, రాష్ట్రపతి భవన్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో అక్కడ నుంచి వేరే ప్లేస్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. దాని పేరు సేవా తీర్థ్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కరెంట్ అఫైర్. ఇది కూడా చైనా వచ్చేసరికి ఇది మాదే అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇది కూడా మనకి జాగ్రఫీ కరెంట్ అఫైర్. వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే. ఇది ఒక ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ అనమాట. ఎందుకంటే వెనిజులా ప్రజెంట్ న్యూస్లో అయితే ఉంది. సో వెనిజులా దాని సరౌండింగ్స్ ఏమేమి ఉన్నాయి అదైతే మనకి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ వెనిజులా గురించి చదివినప్పుడు దీనికి సంబంధించిన దీని సరౌండింగ్స్లో ఉన్న వాటిలన్నిటి గురించి కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ 1వ తారీఖున పార్లమెంట్లో బడ్జెట్ మొట్టమొదటిసారి ఆదివారం ప్రవేశపెట్టనున్న మంత్రి నిర్మలా సీతారామన్. సో ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి, ఎందుకంటే అది బడ్జెట్ ప్రసంగం ఎన్ని నిమిషాలు ఉంది అవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్లో వచ్చే బిట్లు అనమాట. సో వీటి గురించి కూడా అయితే మనం డీటెయిల్గా చదువుకోవాలి. చర్చలకు దిగొచ్చిన ఇరాన్ చర్చలకు వచ్చింది. ఇరాన్కి అమెరికాకి ఉన్న మధ్యలో ఉన్నటువంటి ఇదేంటది అవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఎందుకంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి అయితే మనకు ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లో నేషనల్ ఇంటర్నేషనల్ కూడా ఉంటుంది. సో అందుకని ఒక నేషనల్ ఒకటే కాదు, ఇంటర్నేషనల్గా కూడా మనం తెలుసుకోవాలి. సో ఇవన్నీ మనకి లోకల్ డిస్ట్రిక్ట్ న్యూస్. సో ఇవి మనకి అంత అవసరం లేదు. డిస్ట్రిక్ట్ న్యూస్ చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? లేకపోతే ఇది కొంచెం ఇంకా చిన్నది చేస్తాను. ఎందుకంటే మీకు అర్థం కావాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. ఇవి కూడా లోకల్ న్యూసే, ఇక్కడ కూడా ఏం లేదు, ఇవి కూడా లోకల్ న్యూసే అనమాట. సో న్యూస్ పేపరు మ్యాక్సిమం మనకి ఏదైతే అవసరమో అంతవరకు చదువుకుంటే మనకి చూడవచ్చు. ఇక్కడ 40 బంతుల్లో 10 4లు 5 6లు, 5 6లతో 85 రన్స్ చేశారనమాట. సో ఇది ఒకటి మనం జస్ట్ అంటే కొన్ని మ్యాచెస్ గురించి కూడా మనల్ని అడుగుతారు. సో వాటి గురించి కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మార్చిలో మహిళా హాకీ ప్రపంచ కప్ క్వాలిఫైనల్ టోర్నీ హైదరాబాద్ వేదికగా జరగబోతుంది అనమాట. సో ఇదొకటి మనం చదువుకొని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్స్లో అడుగుతారు ఉమెన్స్ హాకీ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అని. అప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయాలి అంటే ఇవన్నీ మనం చదివేసి ఒక పక్కన ఒక నోట్స్ కరెంట్ అఫైర్స్ నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే అక్కడ నుంచి అయితే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. భవిత వచ్చేసరికి చదువుకునే పిల్లలకి, అంటే 10th క్లాస్ వాళ్ళకి ప్రజెంట్ లాభాల్లో బిజినెస్. ఇదొకటి బిజినెస్ పేపర్ కూడా, బిజినెస్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ ఉంటుంది. సో ఇవి కూడా చదువుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏమేమి చదవాలి ఎట్లా చదవాలి అనేది కూడా నేను మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అనవసరంగా అన్నీ చదివేసేసి నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ చూడండి, ఐఐటి మద్రాస్ రామ్జెట్ గోళీల అభివృద్ధి అంట. సో ఇది రామ్జెట్ సూపర్ బుల్లెట్లు, ఎందుకంటే ఇది వచ్చేసరికి రేంజ్ని తుపాకీల పరిధిని ఇది ఇంక్రీజ్ చేసింది అనమాట. ఇది ఎవరితో? ఐఐటి మద్రాస్. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా చదువుకుంటే మీకు మంచిగా యూజ్ఫుల్ అవుతాయి అనమాట.
సో ఇది చూడొచ్చు. రక్షణ రంగం పరిశోధనలో ఐఐటి మద్రాస్ మరో కీలక ముందడుగు వేసిందనమాట. సో తుపాకీల పరిధి సుమారు 50% పెంచుతుంది. అంటే తుపాకీ రేంజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 మీటర్స్ రేంజ్ ఉందనుకోండి, 20 మీటర్స్ నుంచి ఇంకో అట్లా. సో వీటిని పరీక్ష అయితే చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిఎస్ఎల్విసి 62 పరీక్ష ప్రయోగం విఫలమైందనమాట. సో 3 స్టెప్స్లో అయితే సక్సెస్ఫుల్గానే అయింది. 4th స్టెప్లో వచ్చేసరికి శాటిలైట్కి ఇంకా గ్రౌండ్లో ఉన్నటువంటి ఇస్రో హెడ్ క్వార్టర్స్కి అయితే మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు అయితే తెగిపోయినాయి. సో ఇక్కడ చూడొచ్చు, పిఎస్ఎల్వి సిరీస్లో 64 ప్రయోగాలు 4 ప్రయోగాలు 93లో 2017 2025లో ఇప్పుడు మళ్ళీ ఒకటి 2026లో 4 ప్రయోగాలు అయితే విఫలమైనాయి అనమాట. తాజాగా 2025లో ఒకటి 2026 ఈ 2 రీసెంట్ టైంలో విఫలమైన ప్రయోగాలు అనమాట పిఎస్ఎల్వి. ఓకేనా, ఇట్లా మనం కరెంట్ అఫైర్స్ అయితే చదువుకోవాలి. సో ఇది వచ్చేసరికి సాక్షి పేపరు. సాక్షి పేపర్ గురించి ఇప్పుడు మనం చూసాం. నెక్స్ట్ ఈనాడు కూడా చూపిస్తాను. ఈనాడులో కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి, ఐఏఎస్లు బదిలీ, ఇవన్నీ మనకి అంటే జస్ట్ మనం చదువుకుంటే చాలు, అంత కరెంట్ అఫైర్స్ మ్యాటర్ అయితే కాదు ఇవి. నెక్స్ట్ చూడండి, ప్రెసిడెంట్ అర్జున అవార్డుని ఇస్తున్నారు అనమాట. సో ఈ అర్జున అవార్డ్స్ ఎవరెవరికి వచ్చినాయి, ఏమేమి ఫీల్డ్లో వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. ఛాంపియన్ రెజ్లర్కి అనమాట. ఓకేనా, పోలాండ్ తొలిసారి యునైటెడ్ కప్ సొంతం చేసుకుందనమాట పోలాండ్. ఫైనల్లో స్విట్జర్లాండ్పై విజయం. ఇవి వచ్చేసరికి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఇంకా కంప్యూటర్ అనుసంధానం, భారత్ సైంటిస్ట్, అంటే మనం చూసుకుని చదువుకోవాలి. అన్ని పేపర్ అంతా చదవాల్సిన పని అయితే ఏం లేదు. కాకపోతే కొన్ని మనకి యూజ్ అవుతాయి. ఆ యూజ్ అయ్యేది ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మాత్రం మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. అప్పుడు మాత్రం మనం కరెంట్ అఫైర్స్లో మంచిగా ముందుకెళ్తానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈనాడు పేపర్ అయితే చూపిస్తాను. సాక్షి పేపర్ చూశాను కదా ఏమేమి కరెంట్ అఫైర్స్ చదివారో. సో ఇప్పుడైతే మీకు ఈనాడు పేపర్ చూపిస్తాను. సో ఈనాడు పేపర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఐసిసి, ఇక్కడ కూడా అంత ఇంపార్టెంట్ ఏం లేదు. నెక్స్ట్ సెకండ్ పేజ్ ఇక్కడ చూడొచ్చు, ప్రైమ్ మినిస్టర్ అదేవిధంగా జర్మనీ ఛాన్సలర్ అనమాట. జర్మనీ ఛాన్సలర్, ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ గాలిపటాలు అయితే ఎగరవేస్తున్నారు. సో జర్మనీకి ఇండియాకి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవన్నీ కూడా మనం ఒకసారి రివైండ్ చేసుకోవాలి. తర్వాత వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు నేనే, ఆల్రెడీ ఇందాక సాక్షిలో కూడా చూసాం. సో ఇప్పుడు మళ్ళీ ఈనాడులో కూడా చూస్తున్నాం. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు నేనే అని చెప్పి అయితే చెప్తున్నారు. సో ఇక్కడ పిఎస్ఎల్వి ప్రయోగం విఫలం, సాంకేతిక లోపంతో విఫలమైందనమాట. సో ఇది ఒకసారి ఇది కూడా మనం చూసుకోవాలి. అంటే రెండిట్లో మ్యాక్సిమం ఒకేలాగా ఉంటే కొన్ని మీకు కావాలి అనుకుంటే 2 చదువుకోవచ్చు, లేదంటే ఏదన్నా ఒక పేపర్నే మనం డీటెయిల్గా చదువుకుంటే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అనమాట. చాలా మనం ఎంత చదివినా కానీ ఇంకా వస్తూనే ఉంటాయి. సో మ్యాక్సిమం వీలైనంత వరకు ఏంటంటే కొన్ని, అంటే మరీ చదవకుండా ఉండే కంటే మన వల్ల ఎంతవరకు అయితే అవ్వగలుగుతుందో అంతవరకు మనం చదువుకుంటే మనం ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయగలుగుతాం. ఇవన్నీ వచ్చేసరికి ఇంకా లోకల్ న్యూస్. అంటే ప్రతిరోజు ఉండాలి అని లేదు, ఒక్కో రోజు వస్తే ఒక్కో రోజు ఉండవు కరెంట్ అఫైర్స్. సో మనం జాగ్రత్తగా, అంటే ఎగ్జామ్స్కి ఏ విధంగా మనకైతే ఉపయోగపడుతుందో ఆ విధంగా మనం చదువుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇవన్నీ లోకల్ న్యూస్ కాబట్టి లోకల్ న్యూస్తో మనకి, అంటే లోకల్ న్యూస్ అంటే అది స్టేట్ గవర్నమెంట్ కూడా ఏమి న్యూస్ ఏం లేదు. నెక్స్ట్ చూడండి, వందే భారత్ స్లీపర్ ఛార్జీలు ఖరారు. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ అయితే తీసుకురాబోతుంది అనమాట.
సో ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ అవి అసలు వందే భారత్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా ఒకసారి మనం జస్ట్ అట్లా ఒకసారి రివైండ్ చేసుకోవాలి. వందే భారత్లో ఇంతవరకు ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి, ఇంకా స్లీపర్ ట్రైన్స్ రాలేదు, స్లీపర్ ట్రైన్స్ రాబోతుంది. అది ఓకేనా. నెక్స్ట్ అమెరికా చెప్పాను కదా ఆల్రెడీ, అమెరికా రాయబారి అనమాట ఇండియాకి. సో ఇతను భారత్ కంటే కీలక భాగస్వామి ఎవరు లేరు అని అయితే చెప్తున్నాడు. ఇతని పేరు అయితే చదువుకోవాలి ఒకసారి మనం. ఇతని పేరు జస్ట్ అమెరికా రాయబారి. సో యుఎస్ అంబాసిడర్ టు ఇండియా ఇదొకటి. నెక్స్ట్ వసుంధరాలో కూడా అంత కరెంట్ అఫైర్స్ అయితే ఏమి ఉండవు మనకి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, అస్థిరతను అధిగమించేలా బంధాలు బలోపేతం, రక్షణ సహా వివిధ రంగాల సహకారాలు, 19 ఒప్పందాలపై భారత్ జర్మనీ సంతకాలు. సో ఇవి మనం చదువుకోవాలన్నమాట, ఏమేమి ఒప్పందాలు జరిగినాయి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ తెలుస్తాయి అంటే, నెక్స్ట్ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి వెబ్సైట్, నెక్స్ట్ చూపిస్తా. ఇది ఒక కరెంట్ అఫైర్, జర్మనీకి ఇండియాకి మధ్యలో 19 ఒప్పందాలపై సంతకాలు జరిగినాయి అనమాట. సో ఇది ఒకటి కరెంట్ అఫైర్. నెక్స్ట్ ఇది బిజినెస్ పేపర్ కూడా చదవాలి. అంటే మనకి ఎకానమీ దృష్ట్యా మనం ఎకానమీని దృష్టిలో పెట్టుకుని మనం కొన్ని చదువుకోవాలి, అంటే అన్నీ చదవాల్సిన పని లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2026-27లో భారత్ వృద్ధి రేటు 7% వృద్ధి రేటు అంట, బిఎంఐ. ఓకేనా, బిఎంఐ రిపోర్ట్ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి శాతం 7.4%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7%గా నమోదు కావచ్చని పిచ్ గ్రూప్ సంస్థకు చెందిన బిఎంఐ అంచనా వేస్తుంది. ఇది వచ్చేసరికి మనకి జీడిపి రేటు. సో ఇది మంచి కరెంట్ అఫైర్ అనమాట. మనకి ఇండియన్ ఎకానమీలో చూసుకుంటే జీడిపి వృద్ధి రేటు ఎంత ఉండొచ్చు అని అంచనా వేస్తుంది 26-27 సంవత్సరానికి. అంటే మనం 7% అని చెప్పి ఆన్సర్ చేయొచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐఐటి మద్రాస్లో కోరమాండల్ పరిశోధన సంస్థ అనమాట. సో ఇది వచ్చేసరికి వ్యవసాయ రంగంలో కోరమాండల్, ఐఐటి మద్రాస్ రెండు కలిసి వ్యవసాయ రంగంలో పరిశోధనల కోసం అయితే వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. కోరమాండల్ సంస్థతో ఇటీవల ఏ ఇన్స్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది, ఎంఓయూ కుదుర్చుకుంది అంటే ఐఐటి మద్రాస్. ఇట్లా చదువుకోవాలన్నమాట ఇది వచ్చేసరికి. సో ఇవన్నీ కూడా మనకి 1-2 సార్లు చదువుకుంటూ వెళ్తే మనకి ఎలా చదవాలి ఏంటి అనేది అయితే మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా ఇంకా లోకల్ న్యూస్. 14 మంది ఐఏఎస్ల బదిలీ, ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ న్యూస్ అనమాట. అవి మనకు అంత అంటే ఐఏఎస్ల బదిలీలు అవన్నీ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఇంకా ఇందులో నెక్స్ట్ ఇంకేదన్నా ఇస్రో నమ్మకానికి అగ్ని పరీక్ష, వరుసగా 2 వైఫల్యాలను చవి చూసిన పిఎస్ఎల్వి. సో దీని గురించి మనం చదువుకుంటే ఏంటంటే మనకి నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్లో పిఎస్ఎల్వి గురించి ఏదైనా రాయాలన్నా కానీ మనకి ఇది ఒకటి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఒకటి మనకి ఇది మొత్తం ఇదంతా ఈ ఆర్టికల్ మొత్తం చూస్తున్నారు కదా, ఈ ఆర్టికల్ అంతా మనం చదివితే పిఎస్ఎల్వి గురించి ఎప్పుడన్నా ఏదైనా ఆన్సర్ రైటింగ్ ఏదైనా రాయాలన్నా కానీ మనకి యూజ్ అవుతుంది ఇది. సో ఇట్లా చదవాలి ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ చాలా ఆషామాషి వ్యవహారం కాదు. కరెంట్ అఫైర్స్ అంటే అది చాలా నిబద్ధతతో కూడుకున్న విషయం అనమాట. సో ఇవన్నీ అంటే మనకి జ్ఞాపక శక్తి ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అంటే ఆటోమేటిక్గా 1-2 సార్లు 3 సార్లు 4 సార్లు రివైజ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అవే గుర్తుంటాయి. సో వీటన్నిటిని ఏంటంటే మనం చదువుతూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి జరగదంటూ ఏముండదు. సో ఇవన్నీ కూడా మనకి ప్రతిభ చాలా యూజ్ఫుల్. ఈనాడు పేపర్ది గెలీలియో గురించి ఒక ఆర్టికల్ రాశారు, చిన్న ఆర్టికల్ అయితే రాశారు. చదువు గురించి వీటన్నిటి గురించి కూడా మనం చదువుకుంటూ ఉండాలన్నమాట, వీటన్నిటి గురించి కూడా. నెక్స్ట్ మీకు
ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్తానన్నాను కదా, అది వచ్చేసరికి పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఇక్కడ మనకి ప్రతి కరెంట్ అఫైర్స్ అంటే ఇండియన్ గవర్నమెంట్ చేసుకునే ప్రతి ఒప్పందాలు, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ప్రెస్ రిలీజెస్ అని ఉన్నది. ప్రెస్ రిలీజెస్, ప్రెస్కి ఏమేమి రిలీజ్ చేశారు అంటే ఆల్ ఇక్కడ చూసుకోవాలన్నమాట. మనం ఇక్కడికి వచ్చి పిఐబిలో చదువుకుంటూ ఉండాలి. చూసారు కదా వెబ్సైట్, ఈ వెబ్సైట్లో ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారు చూపిస్తానండి. అండ్ జర్మనీ ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ లీడర్షిప్ డైలాగ్స్, డిప్లొమాటిక్ అడ్వైజర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ మీట్స్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ చూడండి, ఫ్రాన్స్ మీట్స్ ద ప్రైమ్ మినిస్టర్. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ అతను మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కలిశారనమాట. సో ఇక్కడ రాశారు దాని గురించి. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన పోస్టులు. సో ఇట్లా మనకి అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనకి పిఎంఓ రిలీజెస్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఏమైతే రిలీజ్ అయినా చూద్దాం. వికసిత్ భారత్ గురించి, ఆర్మీ డే, నేషనల్ ప్రైమ్ మినిస్టర్ న్యూ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్. ఇది చూడండి, చెప్పాను కదా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనమాట. 9 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, ఇది మనకి ఇంపార్టెంట్. ఎన్ని అమృత్ అంటే పిఎం రీసెంట్గా ఎన్ని అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ రిలీజ్ చేశారు అంటే 9. సో అవి ఏ రూట్లలో వెళ్తాయి అనేది ఇక్కడ మనకి చెప్తారు. తర్వాత రైల్వే మినిస్టర్ ఎవరు, అశ్విని వైష్ణవ్. ఇక్కడ చూడండి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్. ఇవన్నీ కూడా మనకి ఇట్లా చదువుకుంటూ వెళ్తూ ఉంటే మనకు అన్నీ కూడా యూస్ఫుల్ అవుతాయి అనమాట. అన్నీ ఒక గుర్తొస్తూ ఉంటాయి, అన్నీ ఉపయోగపడాయి. సో కాబట్టి మనం ఇట్లా చదువుకుంటూ ఉంటే కనుక మనకి కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఈజీగా చదువుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంకా నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి ఏంటి అనేది కనుక మీకు కనుక ఇంకా ఏదన్నా అవగాహన ఏదన్నా కావాలి అన్నా, ఏదన్నా క్వశ్చన్స్ ఏదన్నా ఉన్నా కానీ, నెక్స్ట్ మీకు తెలుగులో కరెంట్ అఫైర్స్ కావాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే యోజన అని ఒక మ్యాగజైన్ ఉంటుంది. సో ఆ మ్యాగజైన్ ప్రతి నెల రిలీజ్ చేస్తారు. సో ఆ మ్యాగజైన్ కూడా అయితే మీరు తీసుకోవచ్చు. ఇంగ్లీష్లో కావాలన్నా ఉంటుంది. యోజన మొత్తం మనకి అన్ని లాంగ్వేజెస్లో అయితే యోజన రిలీజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ నేను మీకు ఇంకొకటి చూపించడం మర్చిపోయాను, ఇంకొకటి చూపిస్తాను అండి. అది కూడా కరెంట్ అఫైర్ మనకి. అంటే దాని గురించి మనం చదువుకునేటప్పుడు ప్రతి దాని గురించి కూడా చదివేటప్పుడు దాంతో పాటుగా ఇంకొకటి కూడా మనం చదువుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి అన్నీ యూస్ఫుల్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, విబి జీరామ్జీ అంటే ఇది ఇంతకుముందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కదా, దాన్ని పేరైతే మార్చారనమాట. సో దాని గురించి అయితే ఇక్కడ దాని గురించి కూడా మీరు ఒక ఆర్టికల్స్ అయితే చదవచ్చు. నెక్స్ట్ ఇంకా నేను మీకు చూపిద్దాం అనుకున్నది ఏంటంటే, చూపిస్తానండి. నేను ఆల్రెడీ చదివాను నేను అవి. మీకు ఇది చూపిస్తే ఏమవుతుందంటే మీకు కూడా ఓకే అని మీకు కూడా ఒక అవగాహన వస్తుంది అనమాట. సో అవి నేను చూపించకపోతే అంటే మనం తెలుసుకునేది ఏంటో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సో అప్పుడే మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ పేపర్ నుంచి అయితే చూపిస్తాను. ఫస్ట్ పేపర్ నుండి చూపిస్తాను, అప్పుడే మీకు తెలుస్తుంది. ఉండండి, ఫస్ట్ పేపర్ చూపిస్తాను.
ఫస్ట్ పేపర్ చూపిస్తున్నానండి. ఫస్ట్ పేపర్లో ఏం లేదు కదా, రెండో పేపర్, మూడో పేపర్. నేను ఆల్రెడీ ఆ న్యూస్ చూశాను, నేను మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఈలోపు ఎక్కడో మిస్ అయిపోయినట్టుంది. అది చూపిస్తాను. అంటే మనం కొంచెం కరెంట్ అఫైర్స్ చదువుకునేటప్పుడు అంటే కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్, అంటే ఇంకా అది ఫిక్స్డ్ ఉండిద్ది అనమాట. స్టాటిక్ ఆ రెండు కలిపి చదువుకోవాలి. ఒక కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒకటే కాదు. ఇప్పుడు వెనిజులా ఉంది, ఆ వెనిజులా చుట్టుపక్కల ఎక్కడ, వెనిజులా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, వెనిజులా ఎక్కడ ఉంది అసలు. ఇప్పుడు నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ దగ్గరికి వెళ్తున్నారు. గ్రీన్లాండ్ ఎవరు ఆధీనంలో ఉంది ప్రజెంట్? డెన్మార్క్ ఆధీనంలో ఉంది. సో అట్లా ఇవన్నీ కూడా స్టాటిక్ కూడా మనం చదువుకోవాలి. ఇప్పుడు డెన్మార్క్ ప్రెసిడెంట్ ఎవరు, డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, అట్లా మనం చదువుకుంటే ఏంటంటే ఇప్పుడు వెనిజులా గురించే అడగాలి అన్న ఇది లేదు. వెనిజులాకి సంబంధించి నెక్స్ట్ దాని తర్వాత గ్రీన్లాండ్, డెన్మార్క్, అట్లా అన్నిటి గురించి అయితే అడుగుతారనమాట. సో మనం ఒక కరెంట్ అఫైర్స్లో పాటు స్టాటిక్ కూడా మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను చూశాను, చూపిస్తున్నాను. నేను దాని గురించే తీస్తున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు న్యూస్ పేపర్లో ఇట్లా కరెంట్ అఫైర్స్ అయితే మీరు చదువుకోవాలి. జాతి నిర్మాణంలో జన్జీ ముందంజ అంట ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు. అక్కడ ఇది చూడండి, ఇది చూపించడం మర్చిపోయాను ఇందాక. పార్లమెంట్లో 22 భాషలు సమాంతర అనువాదం అంట. సో 22 భాషలు, ఈ 22 భాషలు ఏంటది? 22 భాషలు ఇక్కడ చూడండి, 22 భాషల్లో అందుబాటులో తేనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 10 భాషల్లోనే కసరత్తు పూర్తయింది అనమాట. అది 22 భాషలు ఏంది? అఫీషియల్ లాంగ్వేజెస్. ఇండియాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ లాంగ్వేజ్ లేదు. 22 భాషలు రాజ్యాంగం గుర్తించిన భాషలే. సో ఇవి ఎక్కడుంటాయి మనకి? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లో ఉంటాయి అనమాట. సో అంటే మనం ఈ 22 భాషలను గుర్తురాగానే మనకి ఇండియన్ పాలిటీలోకి వెళ్ళిపోవాలి. ఇండియన్ పాలిటీలో ఏంటది? 8th షెడ్యూల్లో 22 భాషలు వచ్చినాయి. 22 భాషల్లో ఏ లాంగ్వేజ్ ఎప్పుడెప్పుడు వచ్చింది అనేది అవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చదువుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఫిక్స్డ్గా గుర్తుండిపోతాయి. అంతేగాని మనం ఒకసారి 22 భాషలు ఓకే అంతవరకే చదువుకుంటే మనకి నెక్స్ట్ దానికి సంబంధించిన బిట్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది? 22 భాషలు రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో ఉన్నాయి అంటే దానికి మనం ఆన్సర్ చేయలేం, ఎందుకంటే మనకు తెలియదు కదా. జస్ట్ 22 భాషలనే మనం చదువుకున్నాం. సో దాని గురించి మనకి డీటెయిల్గా తెలియాలి అంటే నెక్స్ట్ ఒకసారి జస్ట్ చూపిస్తాను. 8th షెడ్యూల్స్, 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూస్తున్నారు కదా. 8th షెడ్యూల్ గురించి అయితే మనకి ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ కానీ కంప్యూటర్, ల్యాప్టాప్ ఇవన్నీ యూసేజ్ అయితే చాలా పెరిగిపోయింది. సో దీన్ని యూజ్ చేసుకుని మనం చాలా నేర్చుకోవచ్చు అనమాట. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం 22 అఫీషియల్ లాంగ్వేజెస్ని ఇనిషియల్లీ స్టార్ట్ చేసింది, గుర్తించడం జరిగింది అనమాట. ఇనిషియల్లీ 1950లో 14 అయితే గుర్తించింది. తర్వాత 1967, 1992, 2004 ఇట్లా అయితే మనం గుర్తించడం జరిగింది. సో చూడొచ్చు ఇనిషియల్లీ 14 లాంగ్వేజెస్ అనమాట. 21st అమెండ్మెంట్లో సింధీ యాడ్ అయింది. 71st అమెండ్మెంట్లో కొంకణి, మణిపురి, నేపాలి యాడ్ అయింది. 92nd అమెండ్మెంట్లో బోడో, డోంగ్రీ, ఇవైతే యాడ్ అవటం జరిగింది అనమాట. సో వీటికి సంబంధించినటువంటి చూడండి, అఫీషియల్ రికగ్నైజేషన్ gives these languages official status and ensure that promoting development and use of official communication. యాక్చువల్గా ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఒక హిందీ కానీ ఇంగ్లీష్ కానీ కాదు. సో ఈ 22 లాంగ్వేజెస్ కూడా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే మనకి అఫీషియల్ లాంగ్వేజెస్కి అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఒరియా వాజ్ యాడెడ్, ఒడియా ఇన్ 96th అమెండ్మెంట్ అనమాట. 96th అమెండ్మెంట్లో ఒడియా యాడ్ అయింది. 92nd అమెండ్మెంట్ అనమాట. మళ్ళీ 96th ఒరియా. ఓకేనా? ఇట్లా ఈ ఎక్కడ ఇది ఈనాడులో 22 భాషలు అనగానే మనకి ఎక్కడికి వెళ్ళిపోవాలి? 8th షెడ్యూల్లోకి వెళ్ళిపోవాలి. 8th షెడ్యూల్లోకి వెళ్తేనే మనకి ఇవన్నీ కూడా మనకి అవగాహన వస్తుంది అనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే
సో, మనం చదువుకునేది ప్రతి ఒక్కటి గూడా మనం ప్రతి దాంతో ఇంటర్‌లింక్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం చదువుకున్నదైతే మనకు యూజ్‌ఫుల్ ఉంటది. సో, మీకింకా ఏదైనా డౌట్స్ గాని, కామెంట్స్ గాని ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నెక్స్ట్ నేను మీకింకా ఇది చెప్తానన్నాను గదా! కరెంట్ అఫైర్స్ గురించి. యోజన గురించి ఒకటి చెప్పాను గదా! యోజన తెలుగులో ఉంటది, ఇంగ్లీష్‌లో ఉంటది. మొత్తం అన్ని లాంగ్వేజెస్‌లో అయితే ఉంటది యోజన. నెక్స్ట్ కురుక్షేత్ర అని గూడా అయితే ఒకటుంటదనమాట మ్యాగజైన్. యోజన, కురుక్షేత్ర ఈ 2 కరెంట్ అఫైర్స్‌కి యూజ్‌ఫుల్ అవుతాయి. ఓకేనా? ఇంకా మీకేదన్నా కింద డౌట్స్ గాని, కామెంట్స్ గాని ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం కరెంట్ అఫైర్స్ చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధించొచ్చు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.